మాజీ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ ద్వారపుడి వీరభద్రరెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కష్టసుఖాల్లో అండగా నిలిచిన వ్యక్తి ద్వారపుడి వీరభద్రరెడ్డి అని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బొజ్జంగి సుధాకర్, కర్రి అనంతలక్ష్మి పేర్కొన్నారు. గురువారం కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ ద్వారపుడి వీరభద్రరెడ్డి జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి సహోదరుడు వీరభద్రరెడ్డి జన్మదిన వేడుకలను పండుగ వాతావరణం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి కుమారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొజ్జంగి సుధాకర్, ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మా మాజీ ఎమ్మెల్యే గారు, మాకు ఎప్పటికీ ఎమ్మెల్యే గారు అయిన ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వీరభద్రారెడ్డి గారి జన్మదిన కార్యక్రమంగా ఇక్కడికి రావడం జరిగింది. వారి జన్మదిన వేడుకల్లో పార్టీ క్యాడర్ అంతా కూడా పాల్గొని చాలా సంబరంగా జరుపుకున్నాము. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మా మధ్య అనుబంధాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి గారు అవనివ్వండి, ద్వారపుడి వీరభద్రారెడ్డి గారు అవనండి, కర్రి వీరెడ్డి గారు అయినవ్వండి, ఎవరైనా సరే మా దళితులకి, బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అండదండగా ఉంటూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే ఒక్క ఫోన్ కాల్లో అందుబాటులో ఉండి మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి కుటుంబం. అలాంటి కుటుంబ అనుబంధం, కుటుంబంతో ఉన్న ఆ స్నేహంతోనే ఇప్పటికీ ఈ జర్నీ ఇలా కంటిన్యూ చేయడం జరుగుతుంది. వారికి ఎప్పుడు ఆ భగవంతుడి ఆశీస్సులు అండగా ఉండాలని, వారి వ్యాపారాలు ఆరోగ్యం కూడా ఇప్పుడు బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. కాకినాడ డైనమిక్ లీడర్ ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి గారి సోదరులైన ద్వారపుడి వీరభద్రారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మా పార్టీ ఆఫీస్లో చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. ఇదివరకు కన్నా ఈవేళ చాలామంది ఆయన్ని విష్ చేయడానికి రావడం జరిగింది. మరి జగన్నాథపురం అయితే మరి చాలా బీభత్సంగా బయట హడావుడి చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరి మా అందరి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉంటాయండి. ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.